అన్న కృష్ణమూర్తి అన్న ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో గంజాం జిల్లాలో 1916లో బ్రిటిష్ గవర్నమెంట్ ఒక జీవన పాస్ చేసింది. ఈ బీల తల్లి వ్యవసాయానికి ఆమోదయోగ్యమైనది. దానికి తోడు సకల చరాచర జీవరాశులు ఇక్కడ మనుగడ సాగిస్తున్నాయి. పరిశ్రమలు పెట్టవద్దు, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, అందుకని దీన్ని మనం భద్రపరచుకోవాలి అని గెజిట్ తీసుకొచ్చింది. ఆ గెజిట్ మూలపత్రం ఇచ్చాపురంలో ఉన్న మన మిత్రుడు బాబురావు నాయుడు గారి దగ్గర ఉంది. అది నేను తీసుకువస్తా. అది మనం ప్రెస్ రిలీజ్ చేద్దాం, లోకానికి తెలియపడుద్దాం. అప్పుడు ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చి థర్మల్ ప్లాంట్ ఎలా ఆపదో చూద్దాం. మీరు వెంటనే వెళ్లి పట్టుకురండి. రేపు మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రభుత్వాన్ని కడిగేద్దాం. అలాగే ఎంతకు తెగించావురా? ఇచ్చాపురం బాబురావు నాయుడు దగ్గరికి వెళ్లి బీలా దాని గొప్పతనం గురించి బ్రిటిష్ కాలం నాటి జీవో తెస్తూ ప్రెస్ రిలీజ్ చేస్తావా? చేస్తాను. ప్రెస్ కి వెళ్లకుండానే నిన్ను ఇక్కడ ఇప్పుడే చెప్పేస్తున్నాను డాడీ. నువ్వు బతుకుండగా నా భూమి నాకు బతు. భూమి లేకపోతే నేను బుక్కా బకీర్నైపోతా. అదొక్కటే కాదు, నువ్వు బతుకుంటే మన ఊరికి ధర్మల ప్లాంట్ రాదు రాదు రాదు. చూడు చేతిలో బ్యాగు. నీ అయ్యా ఈ బ్యాగ్ పట్టుకుని పొద్దున్న ప్రెస్ మీట్ పెడతావా? నువ్వు ప్రెస్ మీట్ పెడితే ఏమవుతాయి? నిజాలు బయటకు వస్తాయి. మంత్రి అన్పాపులర్, ప్రభుత్వం అన్పాపులర్, నేను అన్పాపులర్. చాలా మంది రోడ్డు మీద పడిపోతారు డాడీ. అందుకే నిన్ను చంపేస్తాను డాడీ. కొడకా రేయ్, నేను చచ్చినా సరే ఈ రిపోర్ట్ ఇవ్వనురా. ప్రెస్ తెలియపరుస్తా, ప్రభుత్వాన్ని బదనాం చేస్తా, థర్మల్ పవర్ ప్లాంట్ ఆపుతాను. రే నా కొడక, చంపాలని చూస్తావురా? నిన్ను స్వార్థం కోసం కన్న తండ్రినే చంపాలని చూసే నీలాంటి కొడుకుల్ని బతకనివ్వకూడదురా. పోగులు పెడతాను రా. ప్రజలు వచ్చాడు రా, పారిపోదాం పారిపోదాం రా. అదురండి కామేశ్వరరావు అన్న కుछ కాపాడావు. ఘోరం జరిగిపోయింది సార్. సార్ రండి సార్, హాస్పిటల్కి వెళ్దాం. ఎవరా కిరాణా కొడుకులు మన డాక్టర్ గారు హాస్పిటల్ బాంబు పెట్టిని పట్టుకోండా. మీ యాజమాన్యపు కిరాతక గుండాలు బాంబులేసిన హాస్పిటల్ ధ్వంసం చేయాలని చూసినా, నా ఆర్థిక మూలాన్ని దెబ్బతీయాలని చూసినా నేను అదిరేది లేదు, బెదిరేది లేదు, ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. సాక్షాత్తు కేంద్ర మంత్రి గారి సోమేశ్వరంపేట, కాకరాపల్లి, కోటిపాము తదితర ఊళ్లలో థర్మల్ పవర్ ప్లాంట్స్ కి అనుమతి ఆల్రెడీ ఇచ్చేసినట్టుగా చెప్పారు కదా. అబ్బో, నేనేదో పని కట్టుకుని సోంపేట పవర్ ప్లాంట్ తెస్తున్నట్టు, అందులో నాకు, నా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా షేర్లు ఉన్నట్టు జనమంతా నాకు పడేడుతారేంటి? ఏంటి న్యూసెన్స్ చెప్పండి. గ్రామ బాట కార్యక్రమం పెట్టి గ్రామ గ్రామం తిరిగి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడమంటారా, వద్దంటారా? దానికి మీరు సహకరిస్తారా, సహకరించరా? లేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేసి నన్ను ఇంటికి కూర్చోమంటారా? మీరు రాజీనామా చేసి ఒలగడే మా చిన్నోడు నాను ఉండగా మీరు రాజీనామా చేస్తే మా సోంపట్టలంతా నవ్వుపోరు. చేయకేం చేయమంటావురా? అరే మంత్రిని కదా, గ్రామాల్లోకి వెళ్తే ప్రతి వాడు జిందాబాద్ జిందాబాద్ అనాల్సింది పోయి ప్రతి ఏతబా ముర్దాబాద్ ముర్దాబాద్ అంటాడంటయ్యా. ఎవడండి మిమ్మల్ని ముర్దాబాద్ ముర్దాబాద్ అన్నాడు? అవునా మంత్రి గారు, నన్ను ఇప్పుడు చెప్తున్నాను, ఏ జనం అయితే మిమ్మల్ని ముర్దాబాద్ ముర్దాబాద్ అన్నారు అదే జనం చేతున్నాడు జిందాబాద్ జిందాబాద్ అనిపించకపోతే నా పేరు తాండవ రామూర్తి కాదండి. మంత్రి గారు, ఈ గ్రామ పాట మన మంచి కోసమే వచ్చింది. ఆ వంకతోటే మా సోమేశ్వరపేట వెళ్తున్నాం, చుట్టుపక్కల గ్రామాలకు వెళుతున్నాం. కృష్ణారావు చచ్చాడని చెప్పి, కృష్ణమూర్తి చచ్చాడని చెప్పి, మా అన్న జోగారావు చచ్చాడని చెప్పి ఊళ్ళోకి వెళ్తే రాళ్లేస్తారని, చెప్పులేస్తారని, కోడిగుడ్లేస్తారని భయపడి ఇంట్లో కూర్చుంటే మీ పొలిటికల్ కెరీర్ నాశనం అయిపోతుంది సార్. మిమ్మల్ని నమ్ముకున్నందుకు మా బతుకులు నాశనం అయిపోతాయి సార్.
లీడర్ అనేవాడు భయపడితే కేడర్ తెచ్చిపోతాడు సార్. నిన్న బ్యాగు చూపించారు, రేపటి నుంచి ఫ్రంట్ చూపిస్తారు సార్. సార్ మమ్మల్ని నమ్మండి. ఏ థర్మల్ ప్లాంట్ పెట్టక ముందు ఊళ్ళోకి వస్తే జనం మీకు నీరాజనం పలికారో, అదే ప్లాంట్ ప్రకటించిన తర్వాత కూడా ఊళ్ళోకి వస్తే అంతకంటే ఎక్కువ నీరాజనం పెడతారు సార్. అయితే అత్కూర్ కాకపోతే గనాత్కూర్. నడవండి గ్రామ పాటకి ఏనా కొడుకు వస్తాడో చూస్తా. ఈ రోజు మంత్రి గారు గ్రామబాట పేరు చెప్పి మన ఊరు వస్తున్నాడు. మనం ఇంత ఉద్యమం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం లెక్క చేయకుండా అనుమతులు ఇచ్చేసామండం దారుణం. తమ్ముళ్ళారా, మత్స్యకార నాయకుల్లారా, ఓ రైతులారా, కూలీలారా, అందరం కలిసి నాగాలతో బీరను దున్నుదాం. ఎవరెడ్డి వస్తాడో చూద్దాం. ఈ రోజుతో తోడో పేడు తేలిపోవాలి. బావయ్య, బంగారయ్య, నడవండి, పోరు చేద్దాం. చల్, ఆ మంత్రి గారు మన ఊర్లో అడిగేలా పెడతాడు, అదే చూద్దాం. దీని తల్లి ఇయాలతో ఆ మంత్రి మనం తేలిపోవాలి. మా మంత్రి గారి కన్నాయని అడ్డుకోవడానికి వీల్లేదంతే. అడ్డొచ్చారో పుచ్చలు లేచిపోతాయి. ఆగండి, అందరూ అక్కడే ఆగండి. ఎవరు కూడా ఒక్కడు ముందు రావడానికి వీల్లేదు. వచ్చిన వారు వెనక్కి వెళ్ళిపోండి. ఆగండి. మీ మంత్రి గారు మా సోమేశ్వరం పేట రావడానికి వీల్లేదు. ఈ గ్రామ బాట మేము ఒప్పుకోం. థర్మల్ పవర్ ప్లాంట్ ఆపినప్పుడే మంత్రి గారు మా ఊరు వచ్చేది. అంతవరకు రావద్దు, పోండి. ఈ రోడ్డు నీ బాబు సుమ్మా, ఇది నీ ఊరా? ఎవడరా మీరు మమ్మల్ని ఆపడానికి? నా కొడకల్లారా, తొక్కితారా కొడక బైక్తో? మరి అదిగా పక్క తప్పుకుంటారా? మోటార్ బైక్తో తొక్కించమంటారా? తొక్కితారా కొడతారా? ఏమయ్యా పోలీసులు, మీరు ఎప్పుడు ఎట్టుగా వస్తారా? అగండి, అగండి, వెళ్ళండి. మంత్రి గారి గ్రామ బాట కార్యక్రమం ఉంది. దయచేసి రోడ్డు ఖాళీ చేయండి, వెళ్ళండి. అరే ఏంటి ధర్నా? ఇప్పుడు మంత్రి గారు అక్కడ ఆగిపోయారు. దయచేసి రోడ్డు ఖాళీ చేయించండి. మేము ఖాళీ చెయ్యము. ఖాళీ చెయ్యాలి. మీరు ఇలా దారి విడవకుండా అడ్డు తగిలితే మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తాను. మీరు మమ్మల్ని చంపినా మంత్రి గారిని ముందుకు రానివ్వం. ఏ కానిస్టేబుల్స్ రండి, కమాన్, మీరందరూ అరెస్ట్ చేయండి. నువ్వు పోనీరా, పోనీ.